ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా మనల్ని క్షేమంగా ఇంటికి తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. అలాగే ఈరోజు ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. మరి ప్రార్థనలు ఏకీభవించేవారు మీ బిడ్డలకి దేవుని కృపను బట్టి మరి ఎలాంటి మార్కులు పొందుకున్నారు ఒక చిన్న సాక్ష్యంలాగా పంచుకోండి. ఎందుకంటే ఆ సాక్ష్యం మిగతా వాళ్ళకి దేవుని మీద విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయినా సరే బాధపడొద్దు. ఇంత ప్రార్థన చేశానే, ఎంత ప్రార్థనలో పెట్టాము, ఎందుకని ఇంత కష్టపడి చదివాడు నా బిడ్డ, అయినా సరే ఎందుకు పాస్ అవ్వలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా అని మీరు నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే ప్రతి కీడెనుక ఒక మేలు దాగుండిద్ది. అంతటితో బిడ్డల భవిష్యత్తు ఆగిపోయిద్దని మీరు భయపడొద్దు. అంతకన్నా మంచి భవిష్యత్తు నా తండ్రి నా బిడ్డకు ఏర్పాటు చేసుంటాడు అని మీరు అనుకుంటేనే మంచి భవిష్యత్తుని బిడ్డలు పొందుకుంటారు. వాళ్ళని ఏమనకండి పిల్లలు కూడా. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రేకుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మరి మమ్మల్ని క్షేమంగా పగలు మేఘ స్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభు, అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు కారుస్తున్న కన్నీరు చూసి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు ఏ సమస్యలు అయితే నా ప్రభ సతమతమైపోతున్నారు వాటికి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం ప్రభ. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో మీ మాటకి లోబడకుండా ఉన్నారేమో నా తండ్రి, బిడ్డలకు ప్రభ వారు గ్రహించుకుని హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలు చేసిన ప్రార్థనకు నా ప్రభ వారి అవసరతలు తీరుస్తున్న దేవా మీకే స్తోత్రం, అద్భుత కార్యాలు చేస్తున్న దేవా మీకే స్తోత్రం. మేమే పాటి వారు నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే ఎటువంటి అర్హత లేని మేము అడిగినా సరే నా ప్రభ మా మీద జాలిపడి కనికరపడి మరి ప్రార్థనకి జవాబు పంపిస్తున్న దేవా మీకే స్తోత్రం. అప్పు తీరే దారి చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఆరోగ్యాన్ని నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని పొందుకునేలా స్వస్థత ఇస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి, అందును బట్టి మీకే స్తోత్రం ప్రభ. మరి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించేయమన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభ. ఎందువల్ల నా ప్రభ కుటుంబాల్లో శాంతి లేకుండా ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నారు నా ప్రభ, సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో నా ప్రభ బిడ్డలు జారిపోయి ఉంటే, మీ మాట చొప్పున నడుచుకోకుండా లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. మీ బిడ్డలే నా ప్రభ, మరి ఏం చేయాలో ఏం దిక్కుతోచట్లేదు అని నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. అనుకోకుండా నా ప్రభ మరి కుటుంబంలో అలజడి మొదలైందని నా ప్రభ అన్ని పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఎందువల్ల ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం చేయాలో దిక్కుతోచట్లేదు అని నా ప్రభ బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి. మరి ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ ఎక్కడన్నా ఈ పొరపాటు చేస్తుంటే క్షమించండి నా తండ్రి, మీరు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభా. మరి బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి శాంతి సమాధానంతో నింపండి నా ప్రభా. కుటుంబాలు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న శ్రమ వస్తుంది నా ప్రభా, కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తంతో మీరు కడితే ఎన్ని ఒడిదడుకులు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభా. అటువంటి గృహాలు, అటువంటి కుటుంబాలు మీ చేత్తు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న శాంతిని తీసివేయండి, ప్రశాంతత నా ప్రభ బిడ్డలు కలిగించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి, మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. మరి ఉగ్రదాడిలో నా తండ్రి ఎంతమంది అయితే ఎవరెవరైతే మరణించారో నా ప్రభ, మరి వారి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వారి కుటుంబాలు ఇస్తున్నా ప్రభ, మరి ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చెప్తే వాళ్ళకు ఓదార్పు రాదు, కానీ మీరు చెప్తే నా ప్రభ పూర్తి ఓదార్పు పొందుకుంటారు నా తండ్రి. మా దేశంలో నా ప్రభ అంత భయంకరమైన దాడి నా తండ్రి,
బిడ్డలు నా ప్రభా మరి కుటుంబస్తులను కోల్పోయారు, భర్తను కోల్పోయారు బిడ్డలు నా ప్రభా. ఎంతో మంది నా తండ్రి కుటుంబ సభ్యులు కోల్పోయారు నా తండ్రి. ఆ కుటుంబాల్లో ఓదార్చండి, వారి కన్నీరు తుడవండి నా ప్రభా. మొదట వాళ్ళకున్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. పూర్తి ఓదార్పు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా ఇంకెప్పుడు ఇలాంటి దాడుల వల్ల నా ప్రభా ఎలాంటి దాడులు జరగకుండా మీ రక్షణ కంచె మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మేమేదో గొప్ప వాళ్ళము, మేమేదో నీతిమంతులం అని కాదు నా ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ, ఎలాంటి నా ప్రభు అనుకోని ఆపదలు, ప్రమాదాలు, దాడులు జరగకుండా మా దేశం చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా మరి ఎగ్జామ్స్ లో మీ కృపను బట్టి పాస్ అయ్యారో అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఒకవేళ ఫెయిల్ అయినా సరే వారి భవిష్యత్తు అంతటితో ఆపకుండా నా తండ్రి మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఆ తల్లిదండ్రులు కూడా ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి, విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. నా బిడ్డని ఇంతటితో ఆపడం, ఖచ్చితంగా నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు, ఒక మంచి భవిష్యత్తు నా తండ్రి నా బిడ్డకి ఏర్పాటు చేస్తున్నాడు అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో నా ప్రభా కుటుంబాలు నా తండ్రి మరి ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి నా తండ్రి. ఎందువల్ల ఆర్థికంగా బిడ్డలు మరి ముందుకు వెళ్ళలేకపోతున్నారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. ఆలోచన ఇవ్వండి నా తండ్రి, తెలివిగా ఎలా ఉండాలో, జ్ఞానంగా నా తండ్రి ఎలా ఆలోచించాలో, తెలివైన నా ప్రభా ఆలోచన సలహాలు ఎలా తీసుకోవాలో నా తండ్రి బిడ్డలకు నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి మరి మాకు తెలిసిన అంత మా సొంత జ్ఞానంతో మేము వ్యాపారం చేస్తామని ఒకవేళ నా తండ్రి వ్యాపారాలు మొదలు పెట్టారేమో, ఒకవేళ పెళ్లి చేశారేమో, ఒకవేళ ఇల్లు కట్టుకున్నారేమో, మరి ఏ విషయంలో నా తండ్రి బిడ్డలలో నా ప్రభా మరి మీ చిత్తం తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో తప్పిపోయిన కుమారులాగా ఆలోచన చేసి ఇప్పుడు అప్పుల పాలై నా తండ్రి సమస్తాన్ని కోల్పోయి అప్పుల పాలైపోయి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ప్రభా. తప్పిపోయిన కుమారులాగా నా తండ్రి అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, నేనే నా తండ్రి పాదాల మీద పడతాను, ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు అని నా ప్రభా అలాంటి మనసు ఇచ్చిన దేవా మరి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారికి అప్పులు తీరే దారి ద్వారాలు నా తండ్రి మీరే ఓపెన్ చేయమని నా ప్రభా తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి బిడ్డలకు అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో నా ప్రభా మరి ఎందువల్ల ఆ సమస్యలు నా తండ్రి బిడ్డలు ఎదుర్కొంటున్నారు మీకు మాత్రమే తెలుసు. దిక్కుతోచని స్థితిలో ఉన్నామని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నాకున్నాడు, నేను ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సరే వాటన్నిటి నుంచి నన్ను బయటకు తీసుకురాగల శక్తి గల తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. లోకస్తులాగా బిడ్డలు భయపడకూడదు నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభా మరి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీదే బిడ్డలు ఆలోచన పెట్టి అనారోగ్యాన్ని పాలవుతున్నారు నా తండ్రి. అలా కాకుండా నా ప్రభు వారి ఆలోచన మార్చండి నా తండ్రి, తెలివిగా ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి. ఈలోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మరి ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఎందువల్ల ఆ సమస్య వచ్చింది, ఇప్పటి వరకు కుటుంబం బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు సడన్ గా ఇంత మార్పులు ఎందుకు వస్తున్నాయి అని నా ప్రభా ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఏ విషయంలో నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా అని నా ప్రభు ఆలోచించుకొని ఆ తప్పును గ్రహించుకొని మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకొని హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి బంగారం తాకట్లో ఉందని నా తండ్రి, మరి ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు పోయాయని నా ప్రభా మరి ఆ బిడ్డ నా తండ్రి బాధపడుతున్నారు నా ప్రభా. మరి ఎందువల్ల అలా జరిగిందో, ఎవరు అలా తీశారు నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఎవరైనా సరే నా తండ్రి మరి అలాంటి పని చేస్తుంటే క్షమించి నా ప్రభా వారంతట వారే పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళు తీసుకున్నది తిరిగి వాళ్ళకి అప్పగించే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరి వల్ల కాదు నా తండ్రి ఆ మనసు మార్చడం, మీ వల్లే అది సాధ్యం నా తండ్రి. బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా మరి వివాహం విషయంలో మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డల వివాహాలు జరగాలని, తమ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని నా ప్రభా మరి ప్రార్థించమని అడిగారు, నేనే పాటి దాన్ని నా తండ్రి. మరి ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా.
జాలిగల దేవా, కరుణగల దేవా, మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి, మరి ఎవరెవరైతే నా ప్రభా వివాహం వయసు దాటిపోతుంది, మా అన్న వివాహం గురించి ప్రార్థించమని నా ప్రభా ఎవరైతే అడిగారు, బిడ్డల వివాహం గురించి త్వరగా జరగాలని ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారో, మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించుంటే క్షమించమని మిమ్మల్ని అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, వారి వివాహం విషయంలో మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అద్భుత కార్యాన్ని నా ప్రభా మీరే జరిగించండి నా తండ్రి. మరి వివాహాలు ఎవరైతే మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మరి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించిన ప్రభా, భర్తకు లోబడే మనసు గల భార్య, గుణవతి అయిన భార్య నా తండ్రి, లోకస్తులాగా ఆలోచించకుండా మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా వినయ విధేయతలతో ఉండాలి నా ప్రభా. అటువంటి హృదయాన్ని, అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయభక్తులు కలిగిన తండ్రి, మరి భార్యను ప్రేమించే మనసు గల భర్తని బిడ్డలకు నా ప్రభా జతపరచండి. వారిద్దరు వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరు నా తండ్రి. విడదీయాలనే ఆలోచన వాళ్ళకి రాదు నా తండ్రి, ఎందుకంటే మీ చిత్తంలో వారి వివాహాలు జరిగాయి కాబట్టి నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరి ముందు మీరుండి నా ప్రభా, మరి ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి అప్పులు కాకుండా, ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా, మరి ఎవరి మీద బిడ్డలు డిపెండ్ అవ్వకుండా నా తండ్రి ఆ వివాహాలు నా ప్రభా మరి చక్కగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభా, ఆ వివాహంలో ఏ లోటు ఉండదు నా తండ్రి. ఒకవేళ ఉన్నా సరే మీరుంటే చాలు. ఆ లోటు కనపడకుండా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల ముందు మీరుండి ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి వివాహాల తర్వాత నా ప్రభా మరి గర్భఫలాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. గుండె జబ్బులతో, ఆస్తమాతో నా ప్రభా, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, గ్యాస్ నొప్పితో, వెన్ను నొప్పితో నా ప్రభా, క్యాన్సర్ గడ్డలతో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్తో నా తండ్రి, గర్భాశయంలో నీటి బుడగలని నా ప్రభా, ఎన్నో భయంకరమైన జబ్బులతో ఎంతో మంది అల్లాడిపోతున్నారు నా తండ్రి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నానమ్మా అని చెప్పారు నా తండ్రి. మరి ఎందువల్ల నా ప్రభా అలాంటి సమస్య ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తప్పు మాది నా ప్రభా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో లోకంలో పడిపోయి ఉంటాం. మీ మాట పక్కన పెట్టేసి మీరు బాధపడే పనులు మేమే చేసి ఉంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి మీద మీ హస్తం ఉంచి, అది గుండె జబ్బైనా, ఆస్తమా అయినా సరే నా తండ్రి, అలాగే నా ప్రభా కాళ్ళ నొప్పులైనా, కాళ్ళ వాపులైనా, నడువు నొప్పి అయినా సరే నా తండ్రి, పక్షవాతమైన ఫిట్స్ అయినా సరే నా ప్రభా, ఇంకా మనుషులకు అందని ఏ రోగమైనా సరే యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా ప్రభా. విడుదల కలిగించి నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే దురాత్మ శక్తులతో, అపవాద శక్తులతో, సాతాను శక్తులతో పీడింపబడుతున్నారో యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి కుటుంబాన్ని శాంతితో నింపండి. ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి. ప్రతి కుటుంబంలో ఓర్పు, సహనం ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి ప్రార్థన చేసిన వారు నా తండ్రి మరి జవాబు పొందుకున్నాము అనే విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని యోబు గారి వలె నా ప్రభా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. పిరికితనాన్ని బిడ్డలకు తీసివేయండి నా ప్రభా. మరి లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా సమస్యను చూసి నా తండ్రి నా ముందున్నప్పుడు, అంత గొప్ప సర్వ సృష్టికర్తే నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ప్రార్థించమని ఎవరైతే అడిగారు, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, అయినా సరే ఇంకా ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని నా ప్రభా బిడ్డలు ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి నేనేదో గొప్పదాన్ని,
నేనేదో నీతిమంతురాలు అని కాదు నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు నా ప్రభా. మరి బిడ్డలు ఏ విషయంలో ఒకవేళ జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో క్షమించి నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, ఎన్నో మందులు వాడారు, ఎంతో మందిని కలిశారు నా తండ్రి. అయినా సరే నా ప్రభా మరి గర్భఫలం పొందుకోలేకపోయారు. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని పక్కన పెట్టేసి మనుషుల మీద ఆధారపడడం తప్పు మాదే నా ప్రభా. ఒకవేళ బిడ్డలు నా తండ్రి సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలేని ఒకవేళ నా తండ్రి డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించి నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు మీ ద్వారా నా తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకునే వరకు నా ప్రభా బిడ్డల ఓర్పు, సహనం, ఇంట్లో వాళ్ళతో సమాధానంతో, భర్తకు లోబడి భార్యను ప్రేమించి నా తండ్రి ఇరుగు పొరుగు వారితో నా ప్రభా అందరితో మర్యాదగా నడుచుకునే అటువంటి గుణాన్ని, అటువంటి ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభా. అలవాటైన తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవండి నా ప్రభా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంతమంది ఎన్ని మందులు వాడినా సరే అక్కడ నా సమస్య పరిష్కారం కాదు. నా గర్భఫలం ఇచ్చేది నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పాడు నా తండ్రి. నా తండ్రి ఇస్తేనే నేను గర్భఫలాన్ని పొందుకుంటాను అని నా ప్రభా. బిడ్డలు నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలు నా తండ్రి ఇచ్చి నా ప్రభా కన్నీటితో మీ పాదాల దగ్గర నా తండ్రి కూర్చునే మనసుని నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ప్రభా 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింపచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఆలోచన ఇచ్చేది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. మరి నష్టాల్లో నడుస్తున్న వ్యాపారాలు కూడా మీ కృపను బట్టి నా తండ్రి లాభాల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చిన తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, నా ముందుండి నన్ను నడిపించాడు అనే ప్రభా విశ్వాసాన్ని, తగ్గింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా ఓర్పు, సహనం, దీన మనసు, తగ్గింపు మనసు నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి దూర దేశాలకు నా ప్రభా పనుల కోసం వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఎవ్వరూ నాకు తోడుగా రాలేరు, కానీ నా తండ్రి మాత్రమే నాకు తోడుగా ఉండగలడు. ఎడారిలో నేను సంచరించినా సరే నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నా తండ్రి అని నా ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నా బిడ్డలకి, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, నాకు ఇక్కడ తోడుగా ఉండగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని బిడ్డలు ధైర్యంగా ఉండేలా, సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఏ పని కోసం మరి అక్కడ అంత దూరం వెళ్ళారు ఆ పని త్వరగా పొందుకుని నా ప్రభా మంచి జీతంతో పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి, దయ పుట్టించండి నా తండ్రి. యోసేపు నా ప్రభా మరి దేశానికి అమ్మబడినప్పుడు, బానిసగా అమ్మబడినప్పుడు నా తండ్రి ఆ జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు. యోసేపు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. కానీ నా తండ్రి బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు కానే కాదు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి మరి అంత దూరం కుటుంబాన్ని వదిలిపెట్టి నా ప్రభా అంత దూరం వచ్చినప్పుడు మీరుంటే చాలు నా తండ్రి. ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలైనా సరే నా తండ్రి వారికి దుఃఖం అనేది ఉండదు నా ప్రభా. మీరుంటారు కాబట్టి సంతోషంగా పని చేసుకుంటారు. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు నా ప్రభా బిడ్డలకు రాకుండా నా తండ్రి ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వాళ్ళని బాధ పెట్టకుండా, ఎవరికి నా ప్రభా బిడ్డల మీద కోపం పుట్టకుండా నా తండ్రి ద్వేషం కలగకుండా ప్రతి ఒక్కరు వారిని ప్రేమించే హృదయాన్ని ప్రభా వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారి చేతిన కష్టానికి నా కృప, వారు చేసిన కష్టానికి తగిన జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. జాలిగల దేవ, కరుణగల దేవ, ఒక మనిషికి మా మీద దయ పుట్టాలన్నా మీ చిత్తమే, మా మీద కరుణ కలగాలన్నా మీ చిత్తమే, ప్రేమ కలగాలన్నా మీ చిత్తమే నా తండ్రి. ఆ యజమానులకు నా కృప మంచి మనసు మీరు అనుగ్రహించి పనిలో వారిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకునేలా ఆ యజమానుని మనసు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి నా ప్రభ వారి సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలని
ఆశ కలిగి ఉన్నారు, మెలకు రావట్లేదని ఎవరైతే నా ప్రభా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరే తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం ప్రభా. వారికి ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎలా ప్రార్థన చేస్తే మీరు జవాబిస్తారు, ఎలా మా ప్రవర్తన మార్చుకుంటే మీకు ఇష్టంగా మేము ఇష్టలైపోతామో నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ప్రతి క్షణం కూడా నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు కూడా మేము మర్చిపోనివ్వద్దు నా తండ్రి. అటువంటి హృదయం, కఠినమైన హృదయం మాకు రానివ్వద్దు నా ప్రభా. కఠినమైన హృదయాలను కరిగింపచేసి నా తండ్రి సున్నితమైన మెత్తటి మనసులు మీ మనసు నా ప్రభా, మీ సున్నితమైన మనసుని, మీ సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా ప్రభా. అలాగే నా తండ్రి గడిచిన ఈ దినంలో నా ప్రభా ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే, మా వల్ల ఎవరైనా బాధపడుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి మా మీద కనికరపడి నా తండ్రి మేము చేసిన తప్పు దయతో క్షమించండి. మరి మా వల్ల బాధపడ్డ వాళ్ళని మనస్ఫూర్తిగా వారిని క్షమాపణ అడగాలనే దీన మనసు, తగ్గింపు మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. సున్నితమైన మనసు నా తండ్రి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడని మీరే సాక్ష్యం ఇచ్చారు నా ప్రభా. అటువంటి సాక్ష్యం పొందుకునేలా మా హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మోషే గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అటువంటి మిక్కిలి సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ఎటువంటి అపవాద శక్తులు, ఎటువంటి నా ప్రభా మరి శత్రువులు నా తండ్రి మా దేశంలోకి ప్రవేశించకుండా నా ప్రభా మీ రక్షణ కంచె మా దేశం చుట్టూ నా ప్రభా మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. ఆఫీసులో కానీ నా ప్రభా చేసే పని దగ్గర ఎటువంటి మెంటల్ టెన్షన్, వర్క్ ప్రెషర్ అనేది ప్రభా బిడ్డలకు లేకుండా నా తండ్రి. మరి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద వారు దృష్టి పెట్టి నిద్రలేని సమస్యతో బిడ్డలు బాధపడకుండా నా తండ్రి ఉన్నాడు అనే ధైర్యంతో ప్రభా గాఢ నిద్ర బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. ఆయన జాలిగల దేవా, కరుణగల దేవా, మీ కృపను బట్టి మీ దయను పుట్టి నా తండ్రి మరి మాకు గాఢ నిద్ర మీద దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.